లేవీయకాండము పుస్తకం సంఖ్య 2 విభాగం పాత నిబంధన వర్గము ధర్మశాస్త్రములో మూడో పుస్తకము రచయిత మోషే గారు రచించిన కాలం క్రీస్తు పూర్వము 1450 నుండి 1405 రచించిన ప్రదేశం సీనాయి పర్వతము వ్రాయబడిన భాష ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం 27 యుగం ధర్మశాస్త్ర కాలము మోషే గారు వ్రాసిన మూడో పుస్తకము లేవీయకాండము ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో లేవీ గోత్రము వారు యాజకులుగా నియమించబడడం జరిగింది. వీరు పాటించవలసిన పద్ధతులు, దేవునికి అర్పణలు ఇచ్చే సమయంలో విధి విధానాలు అన్నీ ఈ పుస్తకంలో వ్రాయబడ్డాయి. అందువలన ఈ పుస్తకానికి లేవీయకాండము అని పేరు పెట్టడం జరిగింది. ఈ పుస్తకంలో ముఖ్యంగా పరిశుద్ధత గురించి ఎక్కువగా ప్రస్తావన జరిగింది. దేవునికి బలి అర్పించే సమయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలా ఉంటే అర్హత ఉంటుందో ఈ పుస్తకంలో ప్రస్తావించారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనుషులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకోవడం చూడవచ్చు. సబ్బాతు సంవత్సరం కూడా ఆజ్ఞగా ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము గురించి ప్రస్తావించిన చాలా సందర్భాల్లో ముఖ్యంగా లేవీయకాండములోని అంశాలే ప్రస్తావించబడ్డాయి. దాదాపుగా 20 సార్లు క్రొత్త నిబంధనలో ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తావించబడ్డాయి. దహనబలి హీబ్రూ ఓలా బలిపీఠముపై పూర్తిగా చంపబడే ఏకైక బలిని సూచిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు దాన్ని అర్పణ అని కూడా పిలుస్తారు. నైవేద్య బలి హీబ్రూ మించా అనేది ఒక వ్యక్తి శ్రమ యొక్క ఫలాలను దేవునికి అంకితం చేయాలని సూచిస్తూ దైవిక అనుగ్రహాన్ని పొందడానికి లేదా కొనసాగించడానికి చేసిన నివాళి అర్పణ అనబడింది. సమాధాన బలి హీబ్రూ షెలామిం ప్రాయశ్చిత్తం అందించడానికి రూపొందించబడింది మరియు బలి యొక్క మాంసాన్ని తినడానికి అర్పణ చేసే వ్యక్తిని అనుమతిస్తుంది. ఇది తరచుగా సంతోషకరమైన సందర్భంలో ఇవ్వబడుతుంది. పాప పరిహారార్థ బలి హీబ్రూ చత్తాట్ చేసిన పాపాలకు ప్రయశ్చితంగా ఈ బలిని అర్పిస్తారు. అపరాధ లేదా నష్టపరిహారకర్త బలి అని పిలువబడే అతిక్రమణ సమర్పణ హీబ్రూ ఆషాం సాధారణంగా తప్పుడు ప్రమాణం ఉపయోగించడం ద్వారా దేవుని లేదా మరొక వ్యక్తి ఆస్తిని అక్రమంగా దోచుకున్నప్పుడు ఈ బలిని అర్పించాలి. ఆ అతిక్రమణ దేవుని పరిశుద్ధతను అపవిత్రం చేస్తుంది, కాబట్టి ఈ అర్పణ అవసరం. ఇలా బలుల గురించి, విధానాల గురించి, నూతన జీవన విధానం గురించి ఇశ్రాయేలీయులకు మార్గదర్శకంగా ధర్మశాస్త్ర పుస్తకాలలో అతి ముఖ్యమైనదిగా ఈ పుస్తకం నిలిచింది. మరొక పుస్తకం గురించి తర్వాతి భాగంలో ప్రభువు చిత్తమైతే నేర్చుకుందాం. ఆమెన్.